జై శ్రీరామ్. హిరణ్యకశిపుడు ఒకరోజు తన కుమారుడైన ప్రహ్లాదుడు ఏ విధంగా చదువుకుంటున్నాడో, అతని యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది అని పరీక్ష పెట్టాలని అనుకొని తన యొక్క వాత్సల్యంతో అతని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమైందని తెలుసుకున్నానని అడిగాడు. కుమారుడు సమాధానం చెబుతూ, పరమాత్మ గురించి వినాలి, అతన్ని కీర్తించాలి, స్మరించాలి, పాదాలు సేవించాలి, అర్పించాలి, వందనం చెయ్యాలి, ఆ పరమాత్మకు దాసుడు కావాలి, అతడితో సఖ్యం చేయాలి, ఆత్మ నివేదన చేయాలని అన్నాడు. ఈ 9 మార్గాలలో పరమాత్ముడైన ఆ విష్ణువును పూజించడమే అన్ని మార్గాలలోకెల్లా గొప్ప మార్గమని చెప్తాడు. వ్యాసుడు ప్రహ్లాదుడి ద్వారా నవవిధ భక్తి మార్గాలు ప్రకటించాడు. మోక్ష సాధన సామగ్రిలో భక్తి గొప్పది అని పండితులు అంటారు. ఆత్మ అనే పదానికి లోక విహారంలో తాను అనే అర్థం ఉంది. ఆత్మానుభూతి అంటే తనకు కలిగిన అనుభూతి అనే అర్థం. తనకు కలిగిన అనుభూతి అంటే నీ లోపల ఉన్న నీ గురించి తెలుసుకోవడం, నీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా నింపుకోవడం. మళ్ళీ ఇక్కడికే మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క గ్రంథాన్ని పరిశీలించిన ప్రతి ఒక్క యుగంలో ఆ పరమాత్ముడు మనకు చేరవలసిన విషయాన్ని మనం ఏకాగ్రత గమనిస్తే మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది. ఎక్కడికి? అంతా మన లోపలే ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ దగ్గరికే మళ్ళీ వెళుతుంది. సో మనం గమనించుకోవాల్సిన విషయం చాలా చక్కగా అర్థమవుతుంది ఇక్కడికే. ఆత్మకు పర్యాపదాలుగా కనిపిస్తాయి. ఏవేవి? ఆత్మ అనే పదానికి లోక విహారంలో తాను అనే అర్థం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి ఈ ఆత్మానుభూతి కలిగిన అమరకోశంలో క్షేత్రజ్ఞుడు, పురుషుడు అనే మాటలు ఆత్మకు పర్యాపదాలుగా కనిపిస్తాయి. శరీరం కంటే భిన్నమైన శ్వాసత్వం కలిగినది ఆత్మ. మరి భిన్నమైందే కదండి. మన ఆత్మ మనకు కనబడుతుందా? మన శరీరం కనబడుతుంది కానీ ఆత్మ కనబడదు కదా. ఆత్మను గురించిన ఎరుకను ఆత్మజ్ఞానం అంటారు. మరి కనబడని ఆత్మను ఏ విధంగా తెలుసుకోవాలి? జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీకు తెలుస్తుంది. నీ గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, అప్పుడు కొద్దిగా తెలవడం ప్రారంభమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందే సుఖశాంతులను ఆత్మారామం అంటారు. తాత్వికులు మనిషి శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆత్మపరంగా ఎదగాలని అనుకుంటారు. శరీరం కన్నా, మనసు కన్నా, బుద్ధి కన్నా ఆత్మ చాలా ఉన్నతమైనదని భావన. శరీరానికి ఒక రూపం ఉంది, మనసుకు రూపం లేదు. శరీరం చేసే పని వల్ల మనసు ఎలాంటిదో తెలుస్తుంది. మనసు కర్మేంద్రియాలను నియంత్రిస్తుంది. మనసులోని సూక్ష్మాంగం బుద్ధి. అది మనసును విచ్చలవిడిగా విహరించకుండా నిరోధిస్తుంది. ఒక విషయాన్ని మనసులో స్థిరపరచుకొని అది సత్యమని నిర్ధారించడంలోనూ ప్రకటించడంలోనూ మన బుద్ధి ప్రధాన పాత్ర వహిస్తుంది. పురాణ వాగ్మయమైన శాస్త్ర గ్రంథాలెన్నో బుద్ధి వల్ల ఆవిర్భవించినవే. శరీరంలోని ఒకటో కొన్నో అవయవాలు నశించిన, లోపించిన శరీరం నిలిచే ఉంటుంది. ప్రాణం పోతేనే మృతదేహం అంటారు. ప్రాణమే ఆత్మ. అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉంటుంది. అందుకే జీవాత్మ అంటాం. జీవాత్మను పరమాత్మకు సమర్పించుకోవడమే ఆత్మ నివేదనం. నివేదనం అంటే సమర్పించడం, విన్నవించడం అనే అర్థాలున్నాయి. నివేదనం అంటే నువ్వు అమ్మ కోసం కేటాయించడం, ఆ పరమాత్మని కోసం కేటాయించడం. సృష్టి స్థితి లయన కాలంలో ఈ సృష్టి మొత్తం నడిపిస్తున్న ఆ విశ్వశక్తిని నువ్వు నివేదించుకోవడం. ఆ విశ్వశక్తికి నీకు ఒక అవినావ బంధ సంబంధం ఏర్పడడం. మరి బ్రతికున్న ప్రతి జీవి ఏదో ఒకరోజు కాలగమనంలో ఆ కాళికామాత స్వరూపం, కాలాన్ని కూడా మింగే, కాలాన్ని కూడా హరించే ఆ కాళికామాత స్వరూపంలో ఏదో ఒకరోజు అందరూ వెళ్ళాల్సిందే. మరి ప్రతి జీవి లలిత సహస్రనామంలోని అమ్మవారి ఒక నామం సంహానం, సంహారిణి. ఆ సంహారిణి నామం మనం గనుక పరిశీలిస్తే ప్రతి ఒక్క జీవి చనిపోయిన తర్వాత ఆత్మ ఆ అమ్మవారిలో సంహారిణి అనే రూపంలో ఉన్న ఆ అమ్మవారిలో లీనమైపోతుంటుంది. మరి
ఈ మానవ జన్మలో ఉన్నందుకు మనం మన ఆత్మను ఆ భగవంతునికి, ఆ పరమాత్మనికి మనం ఏ విధంగా జోడించాలి అనే దానికే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఆత్మ నివేదనం. నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు ఆ పరమాత్ముడు ఎక్కడో లేడు, నీ లోపలనే ఉండు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపల ఉన్న నీ పరమాత్మని నువ్వు చేరుకో అని మనకు ఆ శ్రీరామచంద్ర స్వామి మనకు మరొక రకంగా వివరిస్తున్నాడు. నా ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మను, జ్ఞానమే బ్రహ్మ, నువ్వు నేను ఒకటే. ఇవి ఉపనిషత్తులోని వాక్యాలు. భక్తిలో పరమోన్నత స్థితి ఆత్మ నివేదనం. భాగవతంలో గజేంద్రుడు మకరంతో పోరాడి అలసి ఆత్మభవుడైన ఈశ్వర్ని వేడుకుంటున్నాడు. బలిచక్రవర్తి మాటకు కట్టుబడి రాజ్యమే కాదు, దేహం కాదు, ఆత్మ సమర్పణమే కన్నప్ప కళ్ళకే కాదు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సాయుధ్యాన్ని కోరే యోగ సాధకులు పరమాత్మకు తమ అంతరంగాన్ని నివేదించుకున్నారు. కవి దుర్జటి చివరి శతకంలో విషయవాంఛల నుంచి మార్చాలమని ప్రార్థిస్తూ శివైక్యం కోరుకున్నాడు. విశ్వనాథ జీవుడి వేదన అన్నారు. సామాన్య భక్తులందరికీ ఈ ఆత్మ సమర్పణం సాధ్యం కాదు. ఐహిక వాంఛల పట్ల పూర్తిగా విముఖత కలిగాలి. చిత్తంలో పరమాత్మ చింతన స్థిరంగా నిలవాలి. నువ్వు తప్ప ఇంకేమీ ఎరుగగనే తత్వం అలవడాలి. అదే ఆత్మార్పణం. మరి మనం మన సబ్కాన్షియస్ మైండ్లో మనకు వీలైనప్పుడల్లా ఈ పాజిటివ్ ఎనర్జీని జోడించి అందులో ఆ పాజిటివ్ ఎనర్జీలో మన పరమాత్మని చేరుకోవడానికి, మన హిందూ ధర్మంలో ఉన్న అంశాలను ఆ భగవంతుని చేరుకోవడానికి ఒక్క లీల సరిపోదు. ఒక్క అవతారంలో ఒక్క గ్రంథం, ఒక్క అమ్మవారి రూపం మనకు సరిపోవు. అనేకమైనది, అనంతమైన విశ్వం మొత్తం ఇన్ఫినిటీతో సమానమైన ఆ అమ్మ ప్రేమను, ఆ పరమాత్మని నీడలో చేరుకోవాలని అందరం ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని మన పిల్లలకు నేర్పిద్దాం. ఇది ప్రతి వీడియోలో ఉంటుంది. ఏంటి ప్రతి వీడియోలో మన ధర్మం అంటుంది, కానీ ఎక్కడ మన ధర్మం గురించి పోలికలు లేకుండా చెప్తుందని మీరు అనుకోవద్దు. ఆ భగవంత్ నామస్మరణతో ప్రతినిత్యం మనకు తోచిన విధంగా, మనకు నచ్చిన విధంగా మన పిల్లలకు మన ధర్మాలను మనం వివరిద్దాం. ధర్మం అంటే ఓ గ్రంథం పట్టుకోనో, శ్లోకాలు నేర్పించడమో, లేకుంటే గంటల తరబడి అమ్మవారి ముందు, స్వామివారి ముందు పూజ చేయి అనడమో కాదు. అన్నం ఒక పరబ్రహ్మ స్వరూపం. అన్నం కూడా ఆ భగవత్రార్థనతోటి ముడిపడి ఉంది. మనకు తినే మన అన్నం కూడా మనకు ఆ అమ్మవారు ప్రసాదించింది, ఆ పరమాత్ముడు ప్రసాదించిందని మన పిల్లలకు మనము నేర్పించుకుందాం. పంచభూతాలు పార్వతీమాతగా, పంచభూతాలను మొక్కే ఒక మతం ఒక ఏమైనా ఉందా అంటే అతి పురాతనమైన ప్రాచీనమైన ఒక మన హిందూ ధర్మం ఒకటే. మన సనాతన ధర్మాన్ని మనం మన పిల్లలకు నేర్పిద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విలువైన సమయాన్ని ఇంతవరకు కేటాయించినందుకు మీకు కూడా ఆ శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.